ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. మోక్ష సందేశములకు మీకు మాకు నూతన సంవత్సరం అనుగ్రహించిన యేసయ్యకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. ఇదిగో నా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా మమ్మల్ని మా కుటుంబాల్ని నా ప్రభా ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ముఖ్యంగా నా ప్రభా నాయనా, వాగ్దాన నిబంధనలు నెరవేర్చు దేవుడు నాయనా, మమ్మల్ని కాపాడే దేవుడు నీవే గనుక నా ప్రభా నీ యందు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభా మేము ఈ కార్యక్రమంలో ఉన్నాం నా తండ్రి నాయనా. మీరే అధ్యక్షులై నడిపించండి, నీ పరిశుద్ధాత్మతో సంధించండి. మోక్ష సందేశములు వినుచున్న విశ్వాసులకు నాకు మీ కృపా సహాయం అందించమని యేసయ్య నామమున పేరట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాత సంవత్సరమునకు వీడ్కోలు చెప్పాం, క్రొత్త సంవత్సరంలోనికి వచ్చేసాం. ఈ క్రొత్త సంవత్సరం మీకు ఆనందము, శాంతి మరియు ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని, యేసయ్య ప్రేమ మన హృదయాలను నింపి ఆయన దీవెనలతో మనము సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా ఉండాలని ఆశిస్తూ, మన మోక్ష సందేశాలను వీక్షిస్తూ అనేక కాల్స్ చేస్తూ మీ సమస్యలకు, మీ యొక్క కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రార్థనలు కోరి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ క్రొత్త సంవత్సరంలో మనందరము చర్చెస్కి వెళ్ళి ఆనందంగా వాగ్దానాలు తీసుకుని చాలా సంతోషంగా అనేక మార్లు ప్రార్థన చేసేవారంగా మనం ఉంటున్నాము, వాగ్దానాలు తీసుకున్నాము. అదే రీతిగా నేను కూడా నా వాగ్దానం, గత సంవత్సర వాగ్దానాన్ని మీకు చదివినిపించాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే, మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు నేను మిమ్మను దర్శింతును. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని నాకు దేవుడు ఇచ్చారు. నిజంగా దేవుడు నా పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన పలికిన శుభవార్త నాకు తీసుకొచ్చారు. ఏంటంటే, నేను ఈ విధంగా మోక్ష సందేశాల ద్వారా మీ ముందుకు రావడం అనేది ఆయన నాకు ఇచ్చిన శుభవార్త. మీ ముందుకు వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క సందేశాలను వివరించడానికి నాకు కృపనిచ్చినటువంటి ఆ యేసుకి నేను రుణస్తురాల్ని. ఒక చిన్న పాట పాడుకుని మన సందేశంలోనికి వెళ్దాం. స్తోత్రమయా, స్తోత్రమయా, గత కాలమంతా కాచితివి, నూతనము శోభలతో దీవెనలీయము మా ప్రభువా. కరుణాంతరంగా స్తోత్రమయ, శ్రీ యేసునాథా స్తోత్రమయ. కరుణాంతరంగా స్తోత్రమయ, శ్రీ యేసునాథా స్తోత్రమయ. స్తోత్రమయ, స్తోత్రమయ, గత కాలమంతా కాచితివి, నూతనము శోభలతో దీవెనలీయము మా ప్రభువా. కరుణాంతరంగా స్తోత్రమయ, శ్రీ యేసునాథా స్తోత్రమయ. గతమున చేసిన పాపం క్షమించి మోపకు శాపం, ఇక ఏ శోధనకు తావు ఇయ్యక, ఏ నీచపు వినిపడనీయకు. నేటి నుండి ఈ బ్రతుకు నీ కాళ్ళ ముందే కడవరకు, నేటి నుండి ఈ బ్రతుకు నీ కాళ్ళ ముందే కడవరకు. పరమపితా మరియ సుధా జీవాధారము నీవయ్యా. పరమపితా మరియ సుధా జీవాధారము నీవయ్యా. కరుణాంతరంగా స్తోత్రమయ, శ్రీ యేసునాథా స్తోత్రమయ. కరుణాంతరంగా స్తోత్రమయ, శ్రీ యేసునాథా స్తోత్రమయ. స్తోత్రమయ, స్తోత్రమయ, గత కాలమంతా కాచితివి. నిజంగా దేవుని మహా ఉచితమైన ప్రేమ చొప్పున మనం మరొక సంవత్సరంలోనికి రావడానికి కృప చూపించారు. ఆయనకి మనందరము రుణస్థులమే.
ఎందుకంటే ఈ క్రొత్త సంవత్సరంలో మనకి శాంతి, సమాధానము, ఆనందము మెండుగా మన కుటుంబాలకి అనుగ్రహించాలని ఆ యేసయ్య కృప ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనము చక్కగా సంతోషంగా చర్చెస్‌కి వెళ్ళి వాగ్దానాలు తీసుకుని, ఆ వాగ్దానాల ద్వారా చేత పట్టుకుని మనం ఆనందంగా ప్రార్థన చేసుకుంటాము. నేనైతే చర్చెస్‌లో వాగ్దానం తీసుకొని అక్కడే ప్రార్థన చేసుకుని ఇంటికొచ్చిన తర్వాత నేను నా కుటుంబ ప్రార్థన చేసుకుని, ప్రార్థన అయిన తర్వాత ఒక్కొక్కరము బైబిల్‌లో ఉన్న వాగ్దానాన్ని ఆ క్షణాన మేము చూసుకుంటాం. చూసుకుని ఎవరికాళ్ళే వాగ్దానం చదువుకుని, వాక్యాన్ని పట్టుకుని ఏ సందర్భంలో ఆ దేవుడు బైబిల్‌లో ఆ వాక్యం రాశారు అని గ్రహించుకుని, ఒకరికొకరము అన్ని వాగ్దానాలు చదువుకుంటూ, అక్కడ చిన్న బోధ చేసుకుని, ఒకరికొకరం వివరించుకుంటూ వాగ్దానం గురించి, గత సంవత్సరం చేసిన వాగ్దానం ఎలా నెరవేరింది, ఈ సంవత్సరం ఎలా నెరవేరబోతుంది, దేవుడు మనకేమిచ్చాడు అని పరిశోధించి కూర్చుని ప్రార్థన చేసుకున్న తర్వాత మేము దాన్ని చదువుకోవడం జరుగుతుంది. ఈ రీతిగానే మీరందరూ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మనం చర్చెస్‌లో వాగ్దానం తీసుకుని చాలామంది బైబిల్‌లో పెట్టేసుకుని వెళ్ళిపోతారు ఇంకా అంతే. మరలా మరొక సంవత్సరం వచ్చిన తర్వాత నా వాగ్దానం ఏముందా అని చూసుకుంటారు. కానీ అలా చేయకూడదు. విశ్వాసులైన మనము వాగ్దానం తీసుకున్న తర్వాత అది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మన జీవితంలో దేవుడు ఏ రీతిగా నెరవేర్చబోతున్నాడు, ఈ సంవత్సరం ఏ శుభవచనం ద్వారా, లేకపోతే ఏ విషయం ద్వారా మనల్ని సంధిస్తారు అని కనిపెట్టే వారంగా మన విశ్వాసులం ఉండాలి. ఆ రీతిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసయ్య కృప వల్ల మనకి ఈ సంవత్సరం అనుగ్రహించారు. అలాగే ఎన్ని కాలాలు వచ్చినా సరే నిజంగా మారిపోనిది ఎవరయ్యా అంటే యేసయ్య. కాలాలు మారిపోతాయి. కాలాలెన్ని మారినా మారిపోని దేవుడు, యుగాలెన్ని గడచినా జీవించే నిరంతరుడు యేసుదేవుడు, నా యేసుదేవుడు, యేసుదేవుడు, నా యేసుదేవుడు. నిజంగా మనం మారిపోతాం. మన వయసొస్తది. మనం పెద్దవారైపోతాం. మన పిల్లలు పెద్దవారవుతారు. అందరూ చనిపోతాం. పుడతా ఉంటారు. కాలం ఇలా కరిగిపోతూ ఉంటది గానీ, నిజంగా మారినవాడు, మార్పు చెందనివాడు, ఎప్పుడూ ఒకేలాగే ఉండేవారు యేసయ్య మాత్రమే. దేవుడు మాత్రమే. అటువంటి దేవుడు మన జీవితాలకి చాలిన దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్నామంటే ఎంత అదృష్టవంతులమో మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే నిజమైన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు చాలా సంతోషించాలి మన క్రైస్తవులందరూ. క్రొత్త సంవత్సరం సందర్భంగా మీ ముందుకి నేను మాట్లాడాల్సిన సందర్భం ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉంటే పొందుకుంటామో చూద్దాం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 4, 5 వచనముల ప్రకారం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను కలిగి మనము దేవుని యొక్క వాగ్దానం తీసుకుంటే ఆయన ఆశీర్వాదాలు ఫలిస్తాయి. అంతేగాని మనము నిర్దోషముగా ఉండకుండా, పవిత్రమైన చేతులతో తీసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు మనం కలిగి తీసుకుంటే ఆ వాగ్దానానికి ఫలితము ఉండదు. ఎందుకంటే ఎంతో పవిత్రమైన చేతులతో తీసుకుంటేనే వాగ్దానము నెరవేరుతుంది. శుద్ధమైన హృదయం కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదం, వారు మాత్రమే యెహోవా వలన ఆశీర్వాదము పొందును అని ఇక్కడ మనం చూస్తాం. మంచి హృదయము అంటే నిర్దోషమైన చేతులు, మంచి హృదయము కలిగి ఉండి మనం వాగ్దానం తీసుకోవాలి. అది నెరవేరాలి. దానివల్ల మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అసలు ఏ రీతిగా మనం ఉంటే వాగ్దానం పొందుకుంటాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాము, మనం ఎవరికాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒక్కసారి మనం మనసు పెట్టి దేవుణ్ణి ఏ రీతిగా మనం అడగాలో తెలుసుకుందాం. ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఎప్పటికప్పుడు వాగ్దానం తీసుకున్న రోజునే కాదు, ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి, దేవా నన్ను పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకోండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడండి, ఒకవేళ ఉంటే దానిని తీసివేసి నన్ను బాగు చేయండి ప్రభువా అని ప్రతి విశ్వాసి కూడా నిత్యము ప్రార్థనలో గడుపుతూ ఉండాలన్నమాట. అంతేగాని సంవత్సరానికి ఒకసారి వాగ్దానాన్ని తీసుకుని ప్రార్థన చేసుకుని మరలా జాగ్రత్తగా బైబిల్లో పెట్టేసుకుని అలా మరలా ఉంటే
ఆ యొక్క వాక్యానికి విలువుండదు. దేవుని ఇచ్చిన వాగ్దానానికి అర్థమే ఉండదు. ఆయాసకరమైన మార్గము నాలో ఏమైనా ఉన్నదేమో ప్రభువా, దానిని నా యొద్ద నుండి తీసివేయండి అని ప్రతి విశ్వాసి ప్రార్థన చేసేవారంగా మనం ఉండాలి. ఆ రీతిగా మనము ఉంటే నిత్య మార్గమున ఆయన మనల్ని నడిపించి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన మార్గమున మనం నడవాలనే నిర్ణయం తీసుకుందాం ఈ క్రొత్త సంవత్సరంలో. ఎందుకంటే వ్యర్థమైన వాటివంటే మనకు అర్థమవుతుంది. దేవునికి ఆయాసకరమైన పనులేంటంటే మన విశ్వాసులుగా మనం గ్రహించుకుంటాము. ప్రతి వ్యక్తి బైబిల్ చదివే ప్రతి వ్యక్తికి అర్థమైపోతుంది అందులో. ఏముంది, దేవునికి ఆయాసకరమైన పనులేంటి, అయిష్టమైన పనులేంటి, ఒకవేళ మనం అవి చేస్తే ఏ రీతిగా శాపానికి గురవుతాము, లేకపోతే అవి చేయకుండా దేవుని ఆజ్ఞలను గైకుంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాము అనేది మనం చూసుకున్నట్లయితే మనం ఆలోచన చేసుకుని ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడతాము. ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా అని ప్రార్థన చేయాలి. అప్పుడే మనకి యేసయ్య మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతారు. ఆ రీతిగా మనం సమర్పించుకోకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానము మనలో నెరవేరదు. కనుక ప్రతి విశ్వాసి, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డ కూడా వాగ్దానాన్ని మనం చదువుకుని ప్రతిరోజు దాని గురించి ప్రభా, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలంటే నేను ఏ రీతిగా ఉంటే మీకు ఇష్టమో ఆ రీతిగా నన్ను మలుచుకోండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునిలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా కేవలం ఆశీర్వాదాల కొరకే దేవుని యొద్దకు వస్తున్నారు. ఎందుకంటే మనం యేసయ్యను నమ్ముకుంటే దేవుడు మనకి ఇది చేస్తారు, యేసయ్యను నమ్ముకుంటే అది చేస్తారు అని చెప్పి చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదాలకే ఇష్టపడతారు కానీ దేవుడు ఇచ్చే పరీక్షకు మాత్రం ఇష్టపడరు. కానీ నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు ఆ రీతిగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరీక్షకి సిద్ధపడాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆయన ఇచ్చే కష్టాలు మనం అనుభవించాలి. ప్రతి సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన మనం స్తుతించడం, ఆరాధించడం మానకూడదు. అన్నీ అనుభవించాలి క్రైస్తవులు అనేది. అప్పుడే సమపాళమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించినట్టు. అంతేగాని ఓన్లీ యేసయ్యను నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, యేసయ్యను నమ్ముకుంటే ఇదొస్తుంది అదొస్తుంది అని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అవి ఎంత మాత్రము కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం, సరే ప్రార్థన చేసాం, ఈ రీతిగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారని అనుకున్నాం, పొందుకున్నాం. ఇంక ఇంతేనా? క్రైస్తవులైన వారము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ జీవితాలను ఇలాగే గడిపేద్దామా? ఇంక ఈ జీవితం ఇంతేనా? అందుకేనా మనం దేవునిలోకి వచ్చింది? అసలు ఏంటి దేవునిలోకి మనం ఎందుకు వచ్చాం? ఆశీర్వాదాలు పొందుకుంటాం, మీరు, నేను, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇంకింతే, అయిపోయింది క్రైస్తత్వం. అంతేనా క్రైస్తత్వం అంటే? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అసలు దేవుడు మనకేం చెప్పారు? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? క్రైస్తత్వం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుని ఇక్కడ మంచి ఆలోచన కలిగి చేయాలి. ఏంటి ఆలోచన? అంత కష్టమైన పని, చాలా కష్టమైన పని అని చాలామంది అనుకుంటారు. నేను అనుకున్నాను, ప్రస్తుతం నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ అది కరెక్ట్ కాదని దేవుడు నాకు బోధించిన బోధ ఏంటంటే, కేవలం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికే క్రైస్తవుడుగా అయ్యామా? ప్రియమైన వారలారా ఆలోచిద్దాం. అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? క్రైస్తవుడు అంటే మాట ఇచ్చి తప్పని వారుగా ఉండాలి, దోషిని క్షమించేవారుగా ఉండాలి, శత్రువుని ప్రేమించేవారుగా ఉండాలి. దోషిని క్షమించము, ఈ తప్పు చేశారు, వాళ్ళు ఆ తప్పు చేశారని చెప్పేసి మనం హేళన చేస్తూనే ఉంటాము, అందులో రాజీ పడం. అలాగే శత్రువులను కూడా తిడుతూనే ఉంటాం, ప్రేమించేవారుగా మనం ఉండం. మరి ఎక్కడ నిజమైన క్రైస్తత్వం ఉన్నట్లు మనలో? ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం? నేను ఒక క్రైస్తవురాలు అయ్యాను, నేను ఎలా ఉండాలి అని నేను నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక దోషిని క్షమించేదానిగా నేను ఉండాలి, ఒక శత్రువుని ప్రేమించేదానిగా నేను ఉండాలి, ఒక పాపిని యేసయ్య యొద్దకు చేర్చే విధంగా నా ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన అంతటినీ కూడా దేవుని అధికారం క్రింద ఒప్పుకొని, ప్రభువా ఈ లోపాలు నాలో ఉన్నాయి, నేను ఇవన్నిటినీ కూడా నీ పాద సన్నిధిలో చేరి ఒప్పుకుంటున్నాను,
నా పాపాలని ఎప్పటికీ నేను కప్పుకోను. ఒప్పుకుని ఈ రీతిగా క్రైస్తత్వం కలిగి ఉండి నేను అనేకులకి మాదిరికరంగా జీవించాలి అని అనుకుని ఒక దోషిని క్షమించేవాడిగా, ఒక పాపిని ప్రేమించేవాడిగా మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మెండుగా పొందుతాము. ప్రత్యేకించి చెప్పడానికి నేను ఇష్టపడేది ఏంటంటే, మనము ఒక ప్రార్థన చేసుకుని, ఒక దేవునితో ఒక ఒప్పందం చేసుకుని, ఒక క్షమాపణ కలిగి హృదయంతో ప్రభా నేను దోషిని పాపిని ఒప్పుకున్న తర్వాత ఈ రీతిగా మనం ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుడు చెప్పిన వాక్యాన్ని ప్రకారం మనం జీవిస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తేనే నిజమైన క్రైస్తవుడిగా మనం ఇక్కడ భూమి మీద జీవిస్తాం. నిజమైన క్రైస్తవుడిగా మనం ఉంటాము. ఇంకా చెప్పాలంటే ఈ క్రైస్తత్వం అంటే అసలేంటి? క్రైస్తత్వం అంటే ఏంటి? పేద స్థితి నుండి ధనిక స్థితికి వెళ్ళడం కాదు. లేమి నుండి కలిమికి కూడా వెళ్ళడం కాదు. గుడిసెలో నుండి భవనాల్లోకి వెళ్ళడం కూడా కాదు. పాపము నుండి పరిశుద్ధతలోకి రావడము క్రైస్తవం అంటే. చాలామంది క్రైస్తవం అంటే ఏంటనుకుంటున్నారంటే ఏదో మతంలోకి తీసుకువెళ్తున్నారు, ఇక్కడికి తీసుకువెళ్తున్నారు, అక్కడికి తీసుకువెళ్తున్నారు, మార్చేస్తున్నారు అంటున్నారు. కానీ అది కాదు. పాపములో నుండి దేనిలోకి రావడం? పాపములో నుండి పరిశుద్ధతలోకి రావడం. అలాగే ఆచారాలను వదిలి దేవుని ఆజ్ఞలను మనం పాటించటం. మూఢనమ్మకాలను విడిచి యేసయ్యను మాత్రమే నమ్మడం. ఏంటి? మూఢనమ్మకాలను విడిచి యేసయ్యను మాత్రమే నమ్మడం. మరణము నుండి క్రీస్తు జీవములోనికి రావడం. పాతాళము నుండి పరలోకానికి వెళ్ళడం. ఇదే క్రైస్తవం అంటే. చాలామందికి ఇది ఒక్కొక్కసారి ఎవరికైనా మనము అన్యజనుల మధ్యకి వెళ్ళి వాక్యాన్ని వివరిస్తే గనక, మీరు దేవుని నమ్ముకోండి, మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయి. మీరు దేవుని నమ్ముకోండి, మీరు ఇల్లు కట్టుకుంటారు. మీరు దేవుని నమ్ముకోండి, మీరు కారు కొనుక్కుంటారు. లేకపోతే మీరు దేవుని నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రము కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ అది ఒక రకంగా బలవంతాన క్రైస్తత్వంలోకి లాగడం అవుతుందా ఏమో నాకు అర్థం అవ్వట్లేదు అక్కడ. ఎందుకంటే క్రైస్తవం అంటే ఇది అని క్లారిటీగా చెప్తే వారికి స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది. అలా అర్థం కాకుండా కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే, మేము దేవునిలోకి వెళ్ళాం, ఇది వస్తుందా అది వస్తుందని తీసుకెళ్లారు, కానీ మాకు అన్నీ కష్టాలే. బాప్తిస్మం తీసుకున్నానమ్మా, తీసుకున్న దగ్గర నుంచి నాకు అన్నీ కష్టాలే. ఇదిగో అమ్మా ఇలా జరిగిందమ్మా మా ఇంట్లో, అలా జరిగిందమ్మా అని చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు క్రైస్తత్వం అంటే. క్రైస్తత్వం అంటే ఇది. పేద స్థితి నుండి ధనిక స్థితికి వెళ్ళడమే క్రైస్తత్వం అనుకుంటే ప్రతి వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ధనికులు అయిపోతారు. లేమి నుండి కలిమికి వెళ్ళడం అయితే నిజంగా లేమిలో ఉన్న వారందరూ కూడా కలిగి ఉంటారు, అన్నీ కలిగి ఉంటారు. గుడిసెలో నుండి భవనాల్లోకి వెళ్ళడం కాదని చెప్పాను కదా నేను. నిజంగా గుడిసెలో ఉన్న వాళ్ళందరూ దేవుని నమ్ముకున్న వెంటనే భవనాల్లోకి వస్తారు. ఇది కాదండి క్రైస్తత్వం. పాపములో నుండి పరిశుద్ధతలోకి రావడం. మూఢనమ్మకాలను విడిచిపెట్టి యేసయ్యను మాత్రమే నమ్ముకోవడం. పాతాళం నుండి పరలోకానికి వెళ్ళడం. ఇది క్రైస్తవం అంటే. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనము అసలు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏ రీతిగా ఉంటే మనం పొందుకుంటాం. అలాగే క్రైస్తవుడిగా జీవిస్తూ ఏ రీతిగా ఉండాలి, క్రైస్తవం అంటే ఏంటి అని క్లారిటీ కలిగి ఉండాలి. క్లారిటీ కలిగి మనము ఇంకొకరికి చెప్పే స్థితిలో ఉన్నాము అంటే ఆ క్లారిటీ మనకు రావాలి. వచ్చిన తర్వాతే మనం ఒకరికి చెప్పాలి. అప్పుడే దేవుడు అక్కడ కార్యం చేస్తారు. ఈ నూతన సంవత్సరంలో మోక్ష సందేశాల ద్వారా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, క్రైస్తత్వంలోకి వచ్చే ముందు ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. మనం ఆశీర్వాదాల కోసం వస్తున్నామా, లేకపోతే నిత్యరాజ్య పౌరస్థితిని స్వతంత్రించుకోవడానికి వస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. దేవునిలోకి రావడానికి ఇష్టపడాలి, దేవుని నమ్ముకోవాలి, చక్కగా ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఈ రీతిగా జీవిస్తేనే దేవునికి ఇష్టమవుతాం తప్ప మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలి, లేకపోతే ఇంకొకటి ఇవ్వాలంటే అది కుదరదు. అది ఖచ్చితంగా దేవుడు ఈ రీతిగా మీరు ఈ రకంగా ఉంటే నేను ఇస్తాను ఆశీర్వాదాలు, లేకపోతే నేను ఇవ్వను అని చెప్పారు. కనుక ప్రియమైన వారలారా, ఈ మోక్ష సందేశాల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, నిజంగా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు శుద్ధ హృదయాన్ని కలిగి దేవుని యొక్క వాగ్దానం మనం తీసుకుంటే
ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అలాగే మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. మంచి మనసు కలిగి ఉండాలి. మంచి ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన పని మనం చేయాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే మనం తీసుకున్న వాగ్దానానికి ఫలితం ఉంటుంది. ఈ రీతిగా ప్రతి వ్యక్తి విశ్వాసి ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం దేవుని మొరపెట్టుకుంటూ అడుగుతూ, దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ఈ సంవత్సరం, ఇది నెరవేర్పులోనికి తీసుకురండి, నేను మీకు ఇష్టమైన రీతిగా నేను జీవిస్తాను, నిజమైన క్రైస్తవుడిగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మనం ఈ రీతిగా ప్రార్థన చేయగలిగిన వారమైతే గనక దేవుడు చాలా సంతోషిస్తారు. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిత్యము బైబిల్ చదవాలి, నిత్యము మనం ప్రార్థనలు చేసుకోవాలి. యేసయ్య మార్గంలో నడుస్తూ అనేకుల్ని ఆయన మార్గంలోకి నడిపించేవారుగా మనం ఉండాలి. అటు రీతిగా దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దేవుణ్ణి. అలాగే మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల నాకు ప్రియ పరలోక దేవా, నాయన అనంత జ్ఞానమైన నా యెహోవా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఆకాశమును, భూమిని, సముద్రమును, సమస్తమును సృష్టించావు నా ప్రభా. నాయన మానవుని మాత్రం నీ చేతులతో నా ప్రభా చేసుకుని నీ ప్రాణవాయువును ఊది నా ప్రభా నాయన ఈ రీతిగా జన్మనిచ్చారు నా తండ్రి. నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభా. నాయన నీకు ఇష్టమైన మనిషిగా చేసుకున్నారు. అదే రీతిగా మమ్మల్ని మీకు ఇష్టమైన వారిగా మలుచుకోండి నా ప్రభా. మాలో ఏమైనా లోపాలుంటే తీసివేయండి నా ప్రభా. మీరిచ్చిన వాగ్దానాన్ని మేము పొందుకోవాలంటే ఏ రీతిగా జీవిస్తే మేము పొందుకుంటాము, ఏ రీతిగా నా ప్రభా నేను స్తుతిస్తే మేము పొందుకుంటామో ప్రభా, మోక్ష సందేశాల ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నూతనమైన ఆలోచనలు, నూతనమైన శక్తి, నూతనమైన బలముతో మా కుటుంబాలను మీరు సంధించండి, నింపుకోండి. మా విశ్వాస జీవితము నా ప్రభా ఇంకను నా ప్రభా బలపడులాగన నీ సహాయం మాకు అనుగ్రహించమని, వినుచున్న బిడ్డలకు మాకు నీ కృపా సహాయం అందించమని త్వరగా రానున్న యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.